that type of less than 2 hectares very not suitable to the increasing of productivity in agriculture. Second point, defects in land tenancy system. సో కౌలుదారి సంస్కరణలో ఉండే లోపాలు, కౌలుదారి విధానంలో ఉన్న లోపాలు అనేవి కూడా వ్యవసాయ ఉత్పాదకతను తగ్గిస్తున్నాయి. ద ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ వాజ్ అడ్వైజర్ ఎఫెక్ట్ బిఫోర్ ఇండిపెండెన్సీ. అంటే స్వాతంత్రానికి ముందున్న ఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ జమీందారీ సిస్టమ్, జాగీర్దారీ సిస్టమ్, ఇనాందారీ సిస్టమ్ అండ్ మహల్వారీ, దీస్ ఆర్ landlord systems before independence implemented in Indian agriculture. So the type of agriculture systems not increasing of productivity in Indian agriculture, because the systems lack of certainty of rent, security of tenure and ownership right tenants. So కౌలుదారులకు ఓనర్షిప్ రైట్ లేకపోవటం, సెక్యూరిటీ లేకపోవటం, రెంట్ విషయంలో అన్సర్టనిటీ. సో దీస్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ నాట్ ఇంట్రెస్ట్ ఆన్ కల్టివేషన్ ఆర్ ఫార్మ్ డెవలప్మెంట్ టు ది ఫార్మర్స్. సో దెన్ ద ఫార్మర్స్ నాట్ ఇంక్రీజింగ్ productivity in agriculture. Next, third one is lack of credit and marketing facilities. So lack of proper credit and the farmers are unable to purchase high expense inputs like hybrid seed, fertilizer, pesticides, missions, irrigation facilities. So farmers ki కావలసిన పరపతిని అందించలేకపోతే, రుణాలు అందించలేకపోతే వాళ్ళు సరిగా ఎక్స్పెన్స్ చేయలేరు ఉత్పత్తి కారకాల మీద. ఎటువంటి ఉత్పత్తి కారకాలు? హైబ్రిడ్ సీడు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మిషన్స్, ఇరిగేషన్ మీద వాళ్ళు సరైన ఖర్చు చేయలేరు. సో ద ఫార్మర్స్ ఫాలో ట్రెడిషనల్ మెథడ్స్, వాళ్ళు సంప్రదాయ పద్ధతులనే ఫాలో అవుతారు, విచ్ రిజల్ట్ ఇన్ లో ప్రొడక్టివిటీ. అందువల్లనే ఉత్పాదకత తగ్గుతుంది. నెక్స్ట్, థర్డ్ వన్, టెక్నాలజికల్ కాజెస్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ద లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. What type of technology causes? One is outmoded agriculture techniques follow the Indian farmers. For example, T.W. Schulze, he is a famous economist. T.W. Schulze, famous economist, opened that the farmers in India are still using traditional techniques. So almost Indian farmers ఇప్పటికీ కూడా ట్రెడిషనల్ టెక్నిక్స్, సంప్రదాయ మేలుకూలనే పాటిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వుడెన్ ఫ్లవ్, చెక్క నాగళ్ళు, బులక్ కార్ట్స్, ఎద్దుల బళ్ళు, ఇలాంటి సిక్లెస్ ఎక్సెట్రా. సో దిస్ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ టెక్నిక్స్ నాట్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. దెన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ విల్ బి లో. నెక్స్ట్, సెకండ్ వన్, ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. సో still in India, it implies that 55% of the grass cropped area continue to depend on rains. ఇప్పటికీ 55% భారతదేశంలో సాగు చేసే భూములు వర్షపాతంపై, వర్షాలపై ఆధారపడి సాగు చేయాల్సి వస్తుంది. సో rainfall is often insufficient, uncertainty and irregular. So these type of reasons also for the low productivity in agriculture. సో రెయిన్ఫాల్ లేకపోవడం వల్ల సఫిషియెంట్గా వాళ్ళు పంటలు సాగు చేయలేరు, గ్యారంటీగా సాగు చేయలేరు, ఇర్రెగ్యులర్గా సాగు చేయటం. సో దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్సో టెక్నాలజికల్ రీజన్స్ ఫర్ ద రెడ్యూస్ ఆఫ్ ఆర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. నెక్స్ట్, లాస్ట్ వన్ ఈజ్ fourth one, environmental factors. Recently, environmental factors also influenced by agriculture productivity. Environment also play a vital role in effective the productivity of agriculture. Productivity agriculture మీద ఇప్పటికీ ఎన్విరాన్మెంటల్ అనే రీజన్స్ అనేవి చాలా ప్రభావితం చేస్తున్నాయి. సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఆర్ మెయింటైన్ బిలో. సో ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. సో దెన్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఆల్సో ఎఫెక్టింగ్ ఫర్ ద అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. వన్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడం, భూతాపం అనేది
పంటల ఉత్పత్తిలో మార్పులు తీసుకొస్తున్నాయి. సాయిల్ డిగ్రేడేషన్, భూసారము సరిగా లేకపోవటం, అంటే భూసారం ఎక్కువ డిగ్రేడ్ అవుతుంది బికాస్ ఆఫ్ మోర్ ఫర్టిలైజర్స్, మోర్ పెస్టిసైడ్స్ యూజ్డ్ at the time of cultivation. Next, HYVP, high yielding variety program, అంటే హైబ్రిడ్ సీడ్స్ ఎక్కువగా యూజ్ చేయటం. దెన్ 2-3 crops at a time cultivated at the year, టోటల్ ఇయర్. సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు పంటలు పండించడం వల్ల భూమి ఇదవుతుంది. నెక్స్ట్, ద రెక్లెస్ ఆఫ్ యూజ్ ఫర్టిలైజర్స్ని, రసాయనిక ఎరువులు ఎక్కువగా రెక్లెస్గా అంటే నిర్లక్ష్యంగా యూజ్ చేయటం, మోర్ దెన్ ఎక్కువగా ఉపయోగించటం. ల్యాక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్, రైతులకి సరైన ప్లానింగ్ లేకపోవటం. నెక్స్ట్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంబ్యాలెన్స్డ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఆల్సో ఎఫెక్టింగ్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. సో these are also to reduce of agriculture productivity in India. So answer is finished. Totally 4 main reasons: general causes, institutional causes, technological causes, and environmental factors. So dear second inter students, this question is very important, very important, because of number of times asked in public exam from 4th lesson. So every student compulsory practiced in this question answer. Thank you for watching this video.